ఏడు సీనా అన్ని పళ్ళు కొంటారు వేడి సంగతే. ఏం లేదురా, ఆనందాలు అన్నీ బాగాలేదంట, చూడడానికి వెళ్తున్నాం. ఒరే ఇది ఎప్పుడైందిరా, కనీసం నాకు చెప్పలేదు. ఆటోలు కూడా ఏం రావట్లేదురా, ఎలాగెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకురా, నేను కూడా వస్తాను పదా, బండి మీద వెళ్దాం. అనియా లోనకి రండి. ఏరా ఇప్పుడు మీ అన్నీ ఎలాగొన్నాడు? ఎందుకు మీ అన్నయ్య రా కనబడట్లేదు? మా అన్నికి మళ్ళీ సీరియస్గా ఉందని అమ్మ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్నయ్య. అవునా, మరి నువ్వే వెళ్ళలేదు? డబ్బులు అరేంజ్ చేయడానికి కొన్నాను అన్నయ్య. 50,000 సెట్ అయ్యాయి, ఇంకా 30,000 కావాలంట. దానికోసం నువ్వేం టెన్షన్ పడకలేరా, నేను ఇస్తాను. ఒరే నేను అడుగుతాను తప్పుగా అనుకో కదా. అడుగనియా. మీ అన్ని పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఉందిరా? హెల్త్ ఇన్సూరెన్సా అంటే ఏంటనియా? హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎలాంటి ఎమర్జెన్సీ టైంలోనైనా హాస్పిటల్ బిల్లు, మెడిసిన్ ఖర్చు వరకు అన్ని కవర్ అవుతాయి. అన్నీ కవర్ అవుతాయా? అంటే అది చాలా ఖరీదుగా ఉంటుంది కదా. అస్సలు కాదురా, కేవలం నెలకి 400-500 నుంచి ప్రీమియం స్టార్ట్ అవుతుంది. ఇంకా కోట్ల వరకు కవరేజ్ కూడా పొందవచ్చు. ఇదంతా ముందే తెలుసుంటే బాగున్నాను, ఈరోజు ఎంత టెన్షన్ పడేవాళ్ళం కాదు. పర్లేదురా, ఇంకా ఆలస్యం కాలేదు. నువ్వు 50+ ఇన్సూరెన్స్ కంపెనీలు కంపేర్ చేసి నీ అవసరానికి సరిపోయే బెస్ట్ ప్లాన్ ని తీసుకోవచ్చు. అలాగే 25% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇంకా హాస్పిటల్ సమయంలో పేపర్ వర్క్ అండ్ క్రైమ్ ప్రాసెస్ లో సాయం చేసే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటుంది. హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడైనా రావచ్చురా, అందుకనే ముందుగానే రెడీగా ఉండడం మంచిది. లేకపోతే ఒకసారిగా అన్ని సేవింగ్స్ ఖర్చు అయిపోతాయి. మరి ఇప్పటికిప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలనియా? నీకే కాదు మీకు కూడా చెప్తున్నా వినండి ఫ్రెండ్స్, ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు. అందుకే ముందుగానే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంచుకోండి. లింక్ అయితే నా బయోలో ఉంది, అక్కడ ఉన్న ప్లాన్స్ ని మీరు కంపేర్ చేసి మీ కుటుంబాన్ని సరైన హెల్త్ ఇన్సూరెన్స్ తో ఈ రోజు సెక్యూర్ చేసుకోండి. మిమ్మల్ని ఇక్కడ తీసుకోమని చెప్పట్లేదు, కానీ నేను మాత్రం ఇక్కడ తీసుకున్నాను.